నమస్కారం, న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 2,24,000 కోట్లతో ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డి. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం. ఆన్లైన్ ద్వారా సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. నల్ల చొక్కాలతో అసెంబ్లీకి టీడీపీ నేతలు. సొంత ఎజెండాలు అమలు కోసమే 2 రోజుల అసెంబ్లీ సమావేశాలంటూ ధ్వజం. కరోనా నేపథ్యంలో కేంద్రం పేద ప్రజలను ఆదుకోవాలని సిపిఎం డిమాండ్. 7 డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం నిరసనలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం 2వ దఫా వార్షిక ఆర్థిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. 2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో సంక్షేమ బడ్జెట్ను ప్రభుత్వం రూపొందించింది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డి, మండలిలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అభివృద్ధి, సంక్షేమం సమ్మిళితం చేసేలా బడ్జెట్ను రూపొందించారు. అచ్చమైన తెలుగు కవితతో అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగాన్ని ఆర్థిక మంత్రి బుగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రారంభించి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి కవితతో ముగించారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో నేడు ఏపీ కేబినెట్ భేటీ అయింది. ఈ సమావేశంలో ఏపీ కేబినెట్ వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. సభలో ప్రవేశపెట్టనున్న 8 బిల్లులకు కేబినెట్ ఆమోద ముద్ర పడింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. పాస్లు లేనిదే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కార్లకు సైతం అనుమతిని నిరాకరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2వ దఫా వార్షిక ఆర్థిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డి, శాసన మండలిలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి బుగ్గాన బడ్జెట్ ప్రవేశపెడుతూ కరోనా మహమ్మారి కారణంగా ఈసారి బడ్జెట్ అంచనాలు 1.4% తగ్గాయని వెల్లడించారు. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో వరుసగా రెండోసారి రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో ముందున్నామని, లాక్డౌన్ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ కుంటుపడకుండా చూశామని ఆర్థిక మంత్రి తెలిపారు. అట్టడుగున ఉన్న పేద ప్రజలను ఆర్థిక సాయం ద్వారా పైకి తీసుకురావాలని, మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మార్చాలని సీఎం తీసుకున్న నిర్ణయాలు సవాళ్లుగా మారాయని వివరించారు. గత ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రజాధనాన్ని ఖర్చు చేసే విధానాన్ని తమ ప్రభుత్వం వ్యతిరేకించిందని స్పష్టం చేశారు. ఇక వివరాల్లోకి వెళితే ప్రతిపక్ష నేత చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలంతా నల్ల చొక్కాలు ధరించి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. జగన్ ప్రభుత్వం ప్రజాధనం దోచుకునేందుకే సంక్షేమం పేరుతో నాటకాలాడుతున్నారని టీడీపీ నేతలు దుయ్యబట్టారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు.
చంద్రబాబుతో సహా పార్టీ నేతలంతా నల్ల చొక్కాలు ధరించి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ సొంత అజెండాను అమలు చేసేందుకే అసెంబ్లీ సమావేశాలు 2 రోజులకే పరిమితం చేశారని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు కనీసం 15 రోజుల పాటు అన్ని జాగ్రత్తలు తీసుకుని అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రజాధనం దోచుకునేందుకే సంక్షేమం పేరుతో నాటకాలాడుతున్నారని నేతలు దుయ్యబట్టారు. కోగంటి సత్యం ఆయన బినామీలు అమ్మడానికి ప్రయత్నిస్తున్నారని చర్చ్ మిషనరీ సొసైటీ కృష్ణా గోదావరి డయాసిస్ ఇండియా అధ్యక్షులు కె దేవరాజు ఆరోపించారు. ప్రభుత్వం భూ కబ్జాదారులపై చర్యలు తీసుకుని సిఎంఎస్ ఆస్తులను కాపాడాలని అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సిఎంఎస్ ఆస్తులను కోగంటి సత్యం ఆయన బినామీలు అమ్మడానికి ప్రయత్నిస్తున్నారని చర్చ్ మిషనరీ సొసైటీ కృష్ణా గోదావరి డయాసిస్ ఇండియా అధ్యక్షులు కె దేవరాజు తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చర్చ్ మిషనరీ సొసైటీ కృష్ణా గోదావరి డయాసిస్ అను క్రైస్తవ సంస్థ 1986లో 150/86 మచిలీపట్నంలో రిజిస్ట్రేషన్ చేయబడిందని తెలిపారు. కొంతకాలంగా భగవాన్ దాసు ఈ సంస్థలకు సొసైటీ చైర్మన్గా పనిచేసి హత్య గావింపబడ్డారన్నారు. ఈ హత్య కూడా క్రైస్తవ ఆస్తుల అక్రమదారుల చేతిలో హత్య గావింపబడ్డారని తెలిపారు. ఈ విషయమై భూ ఆక్రమణదారులు కొంతమందిని బినామీలుగా ఏర్పాటు చేసుకుని 2004వ సంవత్సరంలో భారీ ఎత్తున సిఎంఎస్కు చెందిన ఆస్తులను అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు. చర్చ్ ఆఫ్ మిషనరీ సొసైటీ కృష్ణా గోదావరి డయాసిస్ ఇండియా 1986లో ఇది రిజిస్టర్ అయినది. దీనికి మొట్టమొదటిగా అధ్యక్షుడు నేతల క్రీస్తు భగవాన్ దాస్ గారు అధ్యక్షతన ఇది రిజిస్ట్రేషన్ జరిగింది. ఆ తర్వాత అతన్ని ఈ స్థలాల యొక్క వివాదంలో హత్య చేయడం జరిగింది. దాంట్లో ప్రధాన ముద్దాయిగా తన మరణ వాంగ్మూలంలో కోగంటి సత్యనారాయణ గారిని, అలాగే గంట రాజరత్నం గారిని, టీబీడీ ప్రకాశ్రావు గారిని, కొండా శేఖర్ గారిని, ఇంకా తదితరుల పేర్లు ఆయన మరణ వాంగ్మూలంలో చెప్పడం కూడా జరిగింది. ఆ తదనంతరం ఇదే భూములు విద్యానగరం దాదాపుగా 63 ఎకరాలు అక్కడ ఈ సిఎంఎస్ సంస్థ మీద ఉన్నవి. దాన్ని ఆక్రమించుకోవడానికి ఆక్రమణదారులైన కొంతమంది బినామీలుగా ఏర్పాటు చేసుకొని 2004వ సంవత్సరంలో కోగంటి సత్యం గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున సిఎంఎస్కు చెందిన ఆస్తులు అక్రమ రిజిస్ట్రేషన్ జరిగినది. దీనికి అప్పటి చైర్మన్ తాళ్ళ శ్రీనివాసరావు గారు భూ కబ్జాదారులతో చేతులు కలిపి భారీగా డబ్బులు తీసుకోవడం జరిగింది. అప్పటి సెక్రటరీ అయినటువంటి బోయస్ ఏలియా గారిని భయపెట్టి బెదిరించి లొంగ తీసుకొని దాదాపుగా 28 ఎకరాలు బినామీ పేర్లతో కోగంటి సత్యం గారి బినామీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇంకా అదనంగా 15 ఎకరాలు కూడా వారి స్వాధీనంలోనే మరి కౌలు చేసుకుంటూ
ఆ భూములు వచ్చినటువంటి సంపాదన అంతా కూడా వాళ్లే తీసుకోవడం జరుగుతుంది. కరోనా కష్టకాలంలో ప్రతి కుటుంబానికి 6 నెలల పాటు 7,500 రూపాయల నగదు, 10 కేజీల బియ్యం కేంద్రం ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. యువతికి నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నారు. గ్రామీణ ఉపాధి పథకంలో ఇచ్చే కూలీ పెంచాలని మధు తెలిపారు. పట్టణంలో కూడా ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు, వలస కార్మికులు, అసంఘటిత రంగాలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, కేంద్రం ఇచ్చిన 20 లక్షల కోట్లు పేదలకు ఏ విధంగానూ ఉపయోగపడలేదని సిపిఎం నేత మధు విమర్శించారు. మంగళవారం సిపిఎం నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా 7 డిమాండ్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చేలా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. విజయవాడలో ఈ నిరసన కార్యక్రమాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు ప్రారంభించారు. కార్యదర్శి మధు మాట్లాడుతూ 6 నెలల పాటు పేదవారికి 7,500 నగదు, 10 కేజీల బియ్యం కేంద్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. యువతకి నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నారు. గ్రామీణ ఉపాధి పథకంలో ఇచ్చే కూలీ పెంచాలని మధు తెలిపారు. పట్టణంలో కూడా ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 20 లక్షల కోట్ల ప్యాకేజీ పేరుతో అన్ని రంగాలను ప్రైవేటీకరణ చేస్తున్నారని, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ చేసే కార్యక్రమాన్ని మానుకోవాలని హితవు పలికారు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి ప్రజలపై అదనపు భారం మోపారని ప్రభుత్వంపై మండిపడ్డారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలన్నారు. రైతులు, వలస కార్మికులు, అసంఘటిత రంగాల వారిని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. కరోనా వైపరీత్యం రోజు రోజుకి విజృంభిస్తూ ఉంది. మన రాష్ట్రంలో ఈరోజు 300 కేసులకు పైగా ఒక్కొక్క రోజు ఇంతకుముందు ఎప్పుడూ ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆపద సమయంలో 7,500 రూపాయలు ఇచ్చి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలి, 10 కిలోలు బియ్యం ఇవ్వాలి, నిరుద్యోగులకు భృతి ఇవ్వాలి, పట్టణాల్లో రైతు భరోసాలాగా ఉపాధి భరోసా ఏర్పాటు చేయాలి, సవరించిన కార్మిక చట్టాలన్నింటిని కూడా పునరుద్ధరించాలి. ఈ డిమాండ్లతో ఈరోజు దేశవ్యాప్తంగా ఈ ఆందోళన కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. ఈ ప్రభుత్వాలకి మేము హెచ్చరిక చేస్తున్నాం. పెట్రోలు, డీజిలు ధరలు పెంచారు, విద్యుత్ ఛార్జీలు పెరిగాయి, ప్రజల యొక్క ఆదాయాలు మాత్రం పెరగట్లేదు. రైతుల ఆదాయాలు పెరక్క, అసంఘటిత రంగ కార్మికుల యొక్క ఆదాయాలు పెరక్క, ఈ కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయినటువంటి ప్రజల్ని ఆదుకోవడం అనేటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క తక్షణ కర్తవ్యం. ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం 500 రూపాయలు 2 సార్లు ఇచ్చే సరిపెట్టింది, 5 కిలోలు బియ్యం చొప్పున ఇచ్చి సరిపెట్టింది. 6 మాసాల పాటు ఇది డిసెంబర్ దాకా ఈ రకమైనటువంటి సహాయం చేస్తే తప్ప ప్రజలు జీవన ప్రమాణాలను నిలబెట్టుకోవడం సాధ్యం కాదు. రోజు రోజుకి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. ఇది పెద్ద తిరుగుబాటుగా కాకముందే ప్రభుత్వాలు మేల్కోవాలని చెప్పి ప్రభుత్వాలకు మేము హెచ్చరిక చేస్తున్నాం. రాష్ట్రంలో కురువ కులస్తులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రాధాన్యత కల్పించారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుల సంఘం నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం తమ గురించి పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం బీసీలకు అన్ని విధాలా అండగా ఉండటం సంతోషకరమన్నారు. జగన్ ప్రభుత్వం బీసీలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ అండగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురువ కుల సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం కురువ కులస్తులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం తమ గురించి పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం బీసీలకు అన్ని విధాలా అండగా ఉండడం సంతోషంగా ఉందని కురవ కుల సంఘం నాయకులు సీఎం జగన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రచార కార్యదర్శి వచ్చిన చిరుతల విఠల్ గౌడ్ గారు, కార్యదర్శి ఈశ్వరయ్య గారు, వీరందరి సమక్షంలో మేము మీకు మీడియా వాళ్ళకి చెప్తానేది ఏమంటే, మాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 35 లక్షల కురబ జనాభాను చూసి రాయలసీమలో మెజార్టీ కురబ కులస్తులు మేము ఉన్నాం. మమ్మల్ని గుర్తించి 2 మున్సిపల్ చైర్మన్ కర్నూలు జిల్లాలోను, అనంతపూర్ జిల్లాలో
2 ఎమ్మెల్యేలు 1 ఎంపీ కేటాయించి మా కులానికి ఎనలేని అవకాశాలు, రాజకీయ అవకాశాలు కల్పించి దానికి మీ ముందు మేము ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వారికి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు బీసీల మీద ఎంతో ప్రేమతో గత ఎన్నికల ముందే ఒక బీసీ అభ్యుదయ కమిటీ అనే సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి బీసీల కష్ట సుఖాలన్నీ ప్రతి జిల్లాకి వచ్చి ఒక అభ్యుదయ ఆ కమిటీ చైర్మన్ అయినటువంటి కృష్ణమూర్తి గారిని పంపించి ప్రతి జిల్లాలోని బీసీల కష్ట సుఖాలను తీసుకొని వాటినన్నీ చేర్చి తన అధ్యయనం చేసి బీసీలకు ఏం సాయం చేయాలనే ఉద్దేశంతో అన్ని సహాయాలు చేస్తున్నాడు ఈరోజు. కాబట్టి మనము జగన్మోహన్ రెడ్డి గారు బీసీ వ్యతిరేక అనేది వీళ్ళు అంటున్నారు, కానీ అది తప్పు. ఎక్కువ శాతం బీసీలకి న్యాయం చేస్తున్నట్టు ఒక జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇది బాగా రుజువైంది, మీరు బాగా గమనించండి. ఈరోజు మా జిల్లాలోనే 2 ఎంపీలు 2 ఎమ్మెల్యేలు చేసినారు బీసీలని. కాబట్టి బీసీలు అంటే ఎక్కువ చేస్తున్నారు, అంతేగాని బీసీల గురించి ఎవరు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడే హక్కు లేదు, వాళ్ళు ఏమీ చేయలేదు బీసీలకి అనేది నేను ఈ విధంగా చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా పురోగమిస్తోందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంగళవారం ఆయన రాజ్ భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. 2019-20లో ఏపీ 8.16% ఆర్థిక వృద్ధి చెందిందని చెప్పారు. సేవా రంగంలో 9.1% గ్రోత్ కనిపించిందని తెలిపారు. ఇక పారిశ్రామిక రంగంలో 5%, వ్యవసాయ అనుబంధ రంగాల్లో 8% వృద్ధి సాధించినట్లుగా తెలిపారు. అంతేకాదు గత ఏడాది కంటే తలసరి ఆదాయం 12% పెరిగిందన్నారు. Women welfare, besides depositing the money for children education to the mother's bank's account and registering house sites in the name of the women of the household, my government has taken numerous other measures for women welfare. The zero interest loan would benefit 91 lakh and rupees 1,400 crores was deposited for the benefit of self-help groups. Every group will get from 30,000 to 40,000. Asara will benefit the women SHGs in clearing the loans amounting to about rupees 27,000 crores, which has been promised in 4 installments at the time of general elections, while the Chautha provides financial assistance to women belonging to scheduled castes, scheduled tribes, BCs and minorities who are in the age group of 45 to 60 years. They will be getting rupees 75,000 in 4 years. To empower women on the political and economic front, 50% reservation are provided in nominated posts and nominated works. Our government has brought in a Disha bill to take fast and stringent actions against those involved in crime against women, and Honorable President's assent is awaited. కరోనా కష్టకాలంలో ప్రజల్ని ఆదుకోవాల్సింది పోయి పెట్రోల్ ధరలు పెంచి ప్రజలపై అదనపు భారం మోపారని ఏఐటీయూసీ నాయకులు కేంద్రంపై మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభుత్వం స్పందించి ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఉన్నట్లుండి అర్ధాంతరంగా ముందస్తు సమాచారం ఇవ్వకుండా, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా 135 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ పెద్ద దేశంలో అందులో 13-14 కోట్ల మంది వలస కార్మికులు,
40 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు ఈ రోజుకు ఆ రోజు పని చేసుకొని పూట గడుపుకునేటువంటి వాళ్ళు, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ సీజను పంటలు చేతికొచ్చేటువంటి పరిస్థితుల్లో పంటల ఉత్పత్తులు అమ్ముకోకుండా, కార్మికులకు పని దొరకకుండా, తిండి దొరకకుండా ఉండేటువంటి పద్ధతుల్లో అర్ధాంతరంగా లాక్డౌన్ ప్రకటించి చాలా ఇబ్బందుల పాలు చేసింది. మరి ఈ పరిస్థితి వల్ల దేశంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైంది. దీని నుంచి ప్రజలను కాపాడడానికి కోసమని 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తానని కేంద్ర ప్రభుత్వం చెప్పింది, అబద్ధాల మాటలు. మరి ఆ ప్యాకేజీ నుంచి ప్రతి కార్మికుడి ఖాతాలో 10,000 రూపాయలు జమ చేయండి అని చెప్పేసి అడుగుతూ ఉంటే అది చేసినటువంటి పరిస్థితి లేదు. చేయకపోగా మూలిగే నక్కపై తాటికాయ పడ్డాదన్నట్లుగా అది చేయకపోగా ప్రజలపైన అదనపు భారాలు మోపడానికి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధమైంది. అందులో భాగమే ఈ వారం రోజుల్లో డీజిలు పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచేసింది. వారం రోజుల్లో ₹4.54 పెట్రోలుకు, ₹4.68 డీజిల్కు రేటు పెంచేసింది. మరి ఈ పద్ధతిలో రోజు డీజిల్ పెట్రోల్ ఛార్జీలు పెంచుతూ పోతూ ఉంటే దాని యొక్క ప్రభావము నిత్యావసర వస్తువులపై పడి అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగిపోతాయి. ముందే పని లేక అవస్థపడేటువంటి పరిస్థితుల్లో చేతిలో రూపాయి లేకుండా 70 రోజుల పాటు ఆర్థిక వ్యవస్థ అంతా స్తంభించినటువంటి పరిస్థితుల్లో, వ్యాపార లావాదేవీలు, పరిశ్రమల ఉత్పత్తులు అన్నీ ఆగిపోయినటువంటి పరిస్థితుల్లో మరి చిన్న ఉద్యోగస్తులు, సాధారణ ప్రజానీకము, పేదలు, మధ్యతరగతి వాళ్ళు ఎట్లా ఈ పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేస్తారు, ఎట్లా వాళ్ళు తిరుగుతారనేటువంటి కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఏ రోజుకు ఆ రోజు ధరలను స్థిరీకరించేటువంటి పాడు పద్ధతి తీసుకొచ్చి పెట్టి ఈ రేట్లు పెంచుతున్నారు. వ్యవస్థలన్నింటిపై దాడి చేయడం ఈ ప్రభుత్వానికి అలవాటేనని టీడీపీ సీనియర్ నేత గోరెంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 16 కీలక అంశాలపై బీఏసీలో టీడీపీ పట్టుబడుతుందని తెలిపారు. దీనికి ఈ ప్రభుత్వం సమయం ఇవ్వదన్నారు. గవర్నర్ ద్వారా ఉభయ సభలను ఉద్దేశించి వర్చువల్ ప్రసంగం చేయించినప్పుడు వర్చువల్ అసెంబ్లీ ఎందుకు నిర్వహించకూడదని ప్రశ్నించారు. 2 రోజుల పాటే అసెంబ్లీ నిర్వహించడం ద్వారా చాలా ప్రజా సమస్యలను చర్చించే అవకాశం లేకుండా పోతుందని గోరెంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. అసెంబ్లీకి పూర్తి స్థాయి పీపీఈ కిట్లతో హాజరైన బుచ్చయ్య చౌదరి దానిపై మాట్లాడుతూ తనకు కోవిడ్ వైరస్ రాకూడదని, తన ద్వారా ఇంకొకరికి వ్యాపించకూడదని ఈ జాగ్రత్తలు తీసుకున్నానని తెలిపారు. ఆకాశానికి అంటించారు. ఇవాళ భవన నిర్మాణాన్ని ఆగిపోయినాయి. ఎక్కడా కూడా కార్మికులకు పని లేకుండా పోయింది. ఈ ప్రభుత్వానికి చేమగుట్టినట్టు కూడా లేదు. మరోవైపు పాదయాత్రలో 1650 హామీలు, ఇంకా మిగతాయి చాలా ఉన్నాయి, 1650 హామీలు ఇచ్చారు అనేక మందికి. ఎన్ని నెరవేర్చారంటే మేము నవరత్నాలు అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, 1650 హామీలు నవరత్నాలకు వస్తూ ఉన్నాయా? అసలు నవరత్నాలు అంటే ఏమిటని అడుగుతా ఉన్నా. మధ్యాహ్న భోజన పథకం గతంలో లేదా? కేంద్ర ప్రభుత్వ పథకం కింద రైతులకు ఇచ్చే పెన్షన్లు గతంలో లేవా? లేక సామాన్యులకు ఇచ్చే పెన్షన్ కార్యక్రమాలు అమల్లో లేవా? 2000 రూపాయలు గత ప్రభుత్వం ఇవ్వలేదా? గృహాల నిర్మాణం గతంలో చేయలేదా? ఇవన్నీ నవరత్నాలు మేమేదో కొత్తగా చేసామని చెబుతున్నారు. ఇదంతా దగా, మోసం తప్పితే మరొకటి కాదు. ఈ నవరత్నాల్లో కూడా అర్హులకి పగనామాలు పెడుతున్నారు. ఇవాళ గ్రామీణ భారతం కుదేలైపోతా ఉంది. ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు లేవు. కేంద్ర ప్రాయోజిత పథకమైన MGNRGSను కూడా ఇవాళ నీరుగార్చేశారు. 14 నెలలుగా ఎక్కడ గ్రామాల్లో ఒక రోడ్డు కానీ, ఒక కాలువ కానీ ఏది చేసిన పాపాన పోలే. అదేమంటే మేము ధారాళంగా డబ్బులు పెంచామంటున్నారు. 40,000 కోట్ల రూపాయలు పెంచామంటున్నారు. 40,000 కోట్ల రూపాయలు దొడ్డిదారుల జే ట్యాక్స్ ద్వారా వసూలు చేశారు. ఎక్కడా కూడా గ్రామీణ భారతంలో అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది. ఆయన మాత్రం ఏదో చేసామని చెప్తున్నారు గవర్నర్ గారి ప్రసంగంలో. మరోవైపు పట్టణ ప్రాంతాల్లో అసలు నిధులే లేవు. పట్టణ శాఖ మంత్రి గారు గోళ్లు గిల్లుకుంటా కూర్చున్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాన్ని అమృతానికి కానీ ఇతర పథకాలకు కూడా ఎక్కడా కూడా డబ్బులు రిలీజ్ చేయలే. ఏ పట్టణంలో కూడా కనీసం మంచినీటి పథకాలు కానీ, మురుగునీటి పథకాలు కానీ సాగలేదు ఈ సంవత్సర కాలంలో. మేమేదో చేస్తామని చెబుతున్నారు. 14 నెలలుగా గాడిదలు కాశారా ఈ ప్రభుత్వ పెద్దలని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ ఎక్కడ చూసినా స్కాములు ఈ ప్రభుత్వంలో. లిక్కర్ స్కామ్, ఏదైతే లిక్కర్ రేట్లు చీప్ రకం లిక్కర్కి బ్రాండ్లు మార్చి వేరే బ్రాండ్లు పేర్లేసి అధిక ధరలకు కొని సామాన్యులను నడ్డి విరగొడతా ఉన్నారు.
దేశంలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. తాజాగా మంగళవారం పెట్రోల్పై 47 పైసలు, డీజిల్పై 57 పైసలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు ధరలు సవరించాయి. ఇలా వరుసగా గత 10 రోజులుగా ఈ ధరలు పెరగడం గమనార్హం. దీంతో దేశ రాజధానిలో నిన్న పెట్రోల్ ధర ₹76.26 ఉండగా ఈ రోజుకు ₹76.73కు చేరింది. ఇక డీజిల్ ధర ₹75.19కు పెరిగింది. ఇలా 10 రోజులుగా వరుస పెంపుతో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ కార్పొరేషన్ ధర ప్రకారం పెట్రోల్పై దాదాపు ₹5.47 పెరగగా డీజిల్పై ₹5.80 పెరిగింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ పెరుగుదల ప్రభావం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 15,911 మంది నమూనాలు పరీక్షించగా 264 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ తెలిపింది. అయితే వీటిలో విదేశాలు, పొరుగు రాష్ట్రాలకు చెందిన వారివే 71 ఉండగా రాష్ట్రంలో 193 పాజిటివ్ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 6,720 కేసులు నమోదయ్యాయి. కోవిడ్ కారణంగా గడిచిన 24 గంటల్లో 2 మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 88కి చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,851కి చేరింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ₹2,24,000 కోట్లతో ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డి. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం. ఆన్లైన్ ద్వారా సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. నల్ల చొక్కాలతో అసెంబ్లీకి టీడీపీ నేతలు. సొంత ఎజెండాలు అమలు కోసమే 2 రోజుల అసెంబ్లీ సమావేశాలంటూ ధ్వజం. కరోనా నేపథ్యంలో కేంద్రం పేద ప్రజలను ఆదుకోవాలని సిపిఎం డిమాండ్. 7 డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం నిరసనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.